ఏపీలో టీడీపీ దాడులపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భయానక వాతావరణం నెలకొందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ట్వీట్ చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని ఆక్షేపించారు. 5 ఏళ్లు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలు అడ్డుకోవాలని ట్వీట్ చేశారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ దాడులపై సుప్రీంకోర్టును బాధితులు ఆశ్రయించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లెటర్ రాశారు. టీడీపీ నేతలు తమ ఇళ్లపై దాడులు చేస్తున్నారని బాధితుల లేఖ పంపారు. ఆధారాలను కూడా జత చేశారు. ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ దాడులపై సుప్రీంకోర్టును బాధితులు ఆశ్రయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, టీడీపీ నేతలు ఏకంగా సచివాలయాలు అలాగే ఆర్బీకేలపై దాడులు చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా కంప్లైంట్లు స్వీకరించలేని పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో సుప్రీంకోర్టును బాధితులు ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధేశ్వర్, గడిచిన 24 గంటలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తల కుటుంబాలపైన, ఇళ్లపైన, ఆస్తులపైన, వ్యక్తులపైన దాడులు చేసి హత్యాయత్నాలకు కూడా పాల్పడుతున్నటువంటి దురాఘాతాలు చోటు చేసుకుని ఈ ఘటనలపైన బాధితులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి ఒక లేఖ రాశారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేటరేగుతున్నటువంటి హింసాత్మక ఘటన నిలువరించేలాగా సుమోటోగా తీసుకుని ఈ ఘటనని సుప్రీంకోర్టు విచారించాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆ లేఖలో కోరారు బాధితులు. ప్రధానంగా జరిగినటువంటి వరుస సంఘటనలు అయితే నిన్నటి నుండి జరుగుతున్నటువంటి సంఘటనలు, రాయచోట్లో జరిగినటువంటి మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి ఇంటిపై చేసినటువంటి దాడికి సంబంధించిన ఘటనని సుప్రీంకోర్టు సీజే దృష్టికి ఆ లేఖలో తీసుకెళ్లారు. అదేవిధంగా చంద్రగిరిలో జరుగుతున్నటువంటి దాడుల్ని సుప్రీంకోర్టు సీజే దృష్టికి రాసినటువంటి లేఖలో ప్రస్తావించారు. గుంటూరులో జనసేన కార్యకర్తలు ఒక హోటల్ యజమాని పైన చేసినటువంటి దాడిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పైన చేసినటువంటి దాడిని, అనేక ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేస్తున్న ఈ ఘటనలన్నిటి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళని, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి బెదిరించడం, అక్కడ ఉంటే ఆ ఇంట్లో ఉంటే ఇళ్ల పైన దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులపైన దాడులు చేసినటువంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. మీడియాలో కూడా ఇవి రిపోర్ట్ అవుతున్నప్పటికీ కూడా పోలీసులు ఎక్కడ కూడా 24 గంటలు గడిచిన ఎక్కడ కేసులు కూడా నమోదు చేయకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుల దాడులకి సహకరించలేక వ్యవహరిస్తున్నటువంటి ధోరణిది అత్యంత ఆటవికంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినట్టు. దీనివల్ల ప్రజల ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఈ వైలెన్స్ ని ఖచ్చితంగా నియంత్రించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు సీజేను కోరారు బాధితులు. దీనిపైన ఖచ్చితంగా మీరు సుమోటోగా ఈ బిల్లుని స్వీకరించి ప్రజల ప్రాణాలు కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు చేస్తున్నటువంటి దాడుల నుండి ప్రజల ఆస్తులను, ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ ఈ లేఖలో ఆ బాధితులు పేర్కొన్నారు. ఓకే సతీష్.